హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే. మేము ఈ మధ్య మనం చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎట్లా వస్తూ ఉన్నాయో ఈ మెడమ నొప్పులు కూడా వస్తూ ఉన్నాయి. హీల్ పెయిన్ అంటూ ఉన్నారు. అసలు అడుగు తీసి అడుగు కింద పెట్టలేరు వాళ్ళు ఉదయం అవుతూనే. సో అట్లాంటి వాళ్ళు మెయిన్గా వాళ్ళ రాంగ్ షూ అంటే చెప్పులు అనేవి సరిగ్గా వేసుకోకపోవడం వల్ల, క్వాలిటీ లేని చెప్పులు యూజ్ చేయడం వల్లనే అని చెప్తా ఉన్నారు. అసలు క్వాలిటీ లేని చెప్పులు యూజ్ చేస్తే, మరీ హై హీల్స్ ఎక్కువ యూజ్ చేస్తే మన పాదంలో జరిగే డ్యామేజ్ ఏంటి మ్యామ్? సో ఇప్పుడు రాంగ్ ఫుట్ వేర్ ఉంటే గ్రిప్ లేకపోతే ఈ పక్క ఫేషియా ఉంది కదా, Okay. ఇది డ్యామేజ్ అవుతుంది. దాని వల్లనే మీకు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు ఎక్కువ కష్టం అవుతుంది. సో ఫేషియా డ్యామేజ్ వల్ల మీకు ప్లాంటర్ ఫేషియాటిస్ స్టార్ట్ అవుతుంది. రాంగ్ ఫుట్ వేర్ వల్ల నాట్ ఓన్లీ హీల్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫుట్ వేర్ మంచిగానే ఉండాలి. మంచిగా మీన్స్ సాఫ్ట్ కుషన్ వల్ల తర్వాత మీ ఫుట్ కి ఫిట్టింగ్ ప్రకారం వేసుకోవాలి. చాలా హార్డ్ ఉన్నవి తీసుకుంటా ఉంటారు. హార్డ్ వద్దు, హీల్ వద్దు, తర్వాత మీ ప్రాపర్ ఫిట్టింగ్ ఉండాలి. దీనికి పిఆర్పి సూటబుల్ మ్యామ్? ఈ పాదాల్లో మంటలు కావచ్చు, లేదంటే ఈ హీల్ పెయిన్ కావచ్చు ఉన్న వాళ్ళకి? హీల్ పెయిన్ లో తప్పకుండా పిఆర్పికి రోల్ చాలా ఎక్కువగా ఉంది, మంచి రిజల్ట్స్ ఉంది. అండ్ మంట ఉంటే దానికి రీజన్ ఐడెంటిఫికేషన్ చేయాలి. మంటకి మెయిన్ రీజన్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతిలో కూడా పిఆర్పికి రోల్ ఉంది, కానీ డయాబెటిక్ న్యూరోపతికి వేరే వేరే ట్రీట్మెంట్ కూడా ఉంది. అంటే ఎట్లాంటి చెప్పలు వేసుకోవాలంటారు? కొద్దిమంది అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మాకు హీల్స్ వేసుకుంటే కానీ, అంటే హై హీల్స్ వేసుకుంటే కానీ ఆ పెయిన్ అనేది సెట్ అవ్వదు అని చెప్పి కొద్దిమంది అంటుంటారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్, లేదంటే ఎవరైనా కావచ్చు. సో అట్లా హీల్ వేయచ్చా, వేయకూడదు? హీల్ యూ కెన్ వేర్, బట్ ఫర్ షార్ట్ టర్మ్. ఓకేనా? సో సపోజ్ ఫంక్షన్ కి వెళ్ళిన పార్టీ వేర్ ఇది, కానీ మీకు యు నో దట్ 1 hour కి వాకింగ్ ఉంది, ఆ టైంలో హీల్ వేసుకోవద్దు. అండ్ హీల్ కి కూడా వేరే వేరే టైప్స్ ఉంది, అండ్ ఇది వేరే టైప్స్. మీ ఫుట్ టైప్ లో హీల్స్ వేసుకోవాలి. ఓకే, సో దేర్ ఆర్ ఫ్లాట్ హీల్స్ అండ్ దేర్ ఆర్ వెజ్ హీల్స్ అండ్ దేర్ ఆర్ పెన్సిల్ హీల్స్. దాని ప్రకారం దే షుడ్ వేర్ ఇట్. ఓకే, బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ స్టాండింగ్ అండ్ ఎక్కువ వాకింగ్ పని టైంలో అవాయిడ్ చేయాలి. ఇప్పుడు హార్డ్ సోల్ ఉంటుంది కింద బేస్, అట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది? అవును, హార్డ్ సోల్స్ వల్ల కూడా ఇది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ సర్జరీ అనేది అవసరం లేదు, పిఆర్పితో సరిపోతుంది అంటారు? కొన్ని మళ్ళీ నా డౌట్ ఏంటంటే మ్యామ్, సరే మీరు పిఆర్పి ఇచ్చారు, అంత బాగానే ఉంది, మళ్ళీ ఒక 6 monthsకి 1 yearకి అట్లా ఏమన్నా ఇచ్చిన ప్లేస్లో మళ్ళీ డ్యామేజ్ ఏమైనా జరిగి మళ్ళీ రివర్స్ అవుతుందా పెయిన్? అవును, చెప్పాను కదా, నా సైడ్ నుంచి రిపేర్ చేయాలి, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, కేర్ తీసుకోవాలి. ఏ కేర్ తీసుకోవాలి? స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్, వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్, ఫుట్వేర్ మార్చాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. ఇదే పేషెంట్ సైడ్ నుంచి కూడా చేయాలి కదా. వల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు, అంతే కదా? సో ఇది నా సైడ్ నుంచి ట్రీట్మెంట్ నాది. ఓన్లీ పిఆర్పి కాదు, పేషెంట్ కి ఎడ్యుకేషన్ కూడా చేయాలి, పేషెంట్ లో మోటివేట్ చేయాలి దట్ హీఈస్ రెడీ టు డూ దట్ మోడిఫికేషన్స్. మేము ఇప్పుడు ఏజ్ వైజ్ గా కూడా ఇది ఏజ్డ్ పర్సన్ లో చూస్తూ ఉంటాం, కానీ యంగ్ ఏజ్ లోనే వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఏజ్ చిన్న ఏజ్ లో వాళ్ళు చేయించుకోవచ్చా, లేదంటే పెద్ద ఏజ్ లో వాళ్ళు చేయించుకోవాలి? పిఆర్పి ఎవ్రీ పేషెంట్స్ కి సూట్ అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ యూజువల్ గా 13, 14, 15 years వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అండ్ మోకాల అరుగుదల ఆర్ డీజనరేటివ్ కండిషన్స్ 80, 90 వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది దిస్ ఇస్ వాట్ పేషెంట్స్ రక్తలోనే రక్త కణాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఎవ్రీ ఏజ్ కి సూట్ అవుతుంది ఇది. ఓకే, అంటే కొద్దిమంది 60+ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు కదా. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో నాకెందుకు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, మళ్ళీ ఆ పాదం దగ్గర కదా, పాదమే తీయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటే భయపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు, భరోసా ఏమి ఇస్తారు? ఇదే సార్ చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ నా క్లినిక్ లో ఫస్ట్ ఐ అండర్స్టాండ్ వాట్ పేషెంట్స్ వాంట్. తర్వాత ఇది పేషెంట్ ఈస్ రెడీ టు డూ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ నాట్. ఓకే, మోటివేషన్ చేయాలి, దెన్ ఓన్లీ ఐ విల్ గివ్ మై ట్రీట్మెంట్. ఓకే, అండ్ లైక్ ఐ సెడ్ ప్రాపర్ గా చేస్తే, ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత, క్లినికలీ కోరిలేట్ చేసిన తర్వాత మిస్టేక్ కి ఛాన్సెస్ లెస్ దెన్ 1% ఉంది. అండ్ లైక్ ఐ సెడ్, నా దగ్గర మొత్తం మషీన్స్, ఆల్ మషీన్స్ ఆర్ లైసెన్స్డ్ ప్రాపర్ మషీన్స్. సో మషీన్ లో చూస్తూ కరెక్ట్ ప్లేస్ లోనే ప్రికాషన్స్ ఫాలో చేస్తే చేస్తాము. తర్వాత ఫాలో అప్ లో పేషెంట్స్ కి పెడతాను కదా, 1 month లో రివ్యూకి రావాలి, ఆ టైంలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, చెప్పలు చేంజ్ చేస్తున్నారా లేదా, ఇది అన్ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్. సో ఇది ప్రోటోకాల్ ప్రకారం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 to 3 months ఇది ట్రీట్మెంట్ చేస్తాం. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం ఈ ప్రాబ్లం. అంటే డయాబెటిక్ పూట్ అవ్వడము, వాళ్ళకి ఆ సెన్సేషన్ తెలియకపోవడము, దానివల్ల ఏదైనా గాయమైనా పట్టించుకోరు, దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు.
సో అట్లాంటి వాళ్ళకి కూడా పిఆర్పి ఓకేనా మ్యామ్? పిఆర్పి డయాబెటిక్ ఫుట్లో, డయాబెటిక్ అల్సర్స్లో పిఆర్పికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓకే, వీ డోంట్ డూ ఇక్కడ నా సెంటర్లో డయాబెటిక్ అల్సర్స్లో పిఆర్పి చేయలేను, కానీ చాలా మంది పేషెంట్స్కి డయాబెటిక్ డాక్టర్స్ చేస్తున్నారా, డయాబెటిక్ అల్సర్ అవుతుంది కదా, దాంట్లో పిఆర్పికి రోల్ చాలా మంచిగానే ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు బయట పిఆర్పికి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ పిఆర్పికి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? అంటే సరే పిఆర్పి అన్నారు, ఎక్కడైనా మనం చేయించుకోవచ్చు, ఇక్కడికే ఎందుకు రావాలి? నా పిఆర్పికి సిస్టమ్ ప్రోటోకాల్ వేరే ఉంది, నా దగ్గర మెషిన్స్ వేరే ఉంది, నా దగ్గర డాక్టర్స్కి ట్రైనింగ్ వేరే ఉంది. బికాజ్ ఇప్పుడు ఇపియాన్లో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాయి, ఆల్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. అండ్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడే స్టార్ట్ అయింది. ఓకేనా, నా ఫౌండర్ డైరెక్టర్ ఇక్కడే స్టార్ట్ చేశారు. అండ్ దెన్ చాలా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత ఆల్ అవర్ డాక్టర్స్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. నాకు స్పెషాలిటీ ఉంది, పెయిన్ మెడిసిన్, అనస్థిషియా, ఎండి అన్నీ ఉంది, కానీ దాంట్లో ఎక్స్ట్రా కూడా ఎవ్రీ 2 monthsలో, ఎవ్రీ 3 monthsలో వాట్స్ గెటింగ్ అప్డేట్. సో కాన్ఫరెన్సెస్కి వెళ్తాము, దెన్ వాట్ ఎవర్ కోర్సెస్ ఆర్ కమింగ్ దాని ప్రకారం ట్రైన్ అవుతుంది. అండ్ టీమ్, లైక్ ఐ సెడ్, ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, కౌన్సిలర్స్ అన్నీ ఉన్నాయి. ఒక పేషెంట్కి 5-6 members డిస్కస్ చేసిన తర్వాత ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాం. వెరీ డిఫరెన్స్. నైస్ మ్యామ్, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్.